చేరువచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. జూమ్ మీటింగ్ ప్రారంభించుకునే ముందు ప్రారంభ ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన దేవదానం అంకుల్ కర్నూలు నుంచి ప్రారంభ ప్రార్థన చేస్తాం. సరే ముంబై నుంచి దేవదానం అంకుల్ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. వందనాలన్న పేరు ప్రతి వరకు ప్రత్యేకమైన వందనాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రసిద్ధుడైన ప్రేమ గల మహోన్నతుడైన మీ ప్రత్యేకమైన శ్రేష్టమైన నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. రాత్రంతా కనికరించి కాపాడి ఉదయకాలమున సజీవు లెక్కలు ఉంచి మీ పాసనలో పలు ప్రదేశాల నుండి మేమందరము ఒక చోటకి చేరటానికి కృప చూపారు. మీకు స్తోత్రాలు. ప్రాతకాలంని మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించడానికి గాను 4259 రోజుకి మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మీ కృప ఎన్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ దినమున వాక్య పరిచయ నిమిత్తము దైవజనులు సహోదరులైన చిరదల అబ్రామ్ గారిని ఏర్పాటు చేసుకున్నారు. మీరు బలపరిచి వాడుకొని మేము పదమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అధ్యక్షులుగా సహోదరులు సునీల్ కుమార్ గారిని మీరు ఏర్పాటు చేశారు. వారు చక్కగా నడిపించండి. అంతేకాకుండా పాటలు పాడేవారిని, ప్రార్థించేవారిని, వాక్య పరిచర్య చేయవారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సాయం దయచేయండి. మంచి వాతావరణం దయచేయండి. అందరికి కూడా మీ నామములు సిద్ధపడొచ్చారు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. వారిని కూడా నడిపించండి. ఎటువంటి ఆటంకం లేకుండా చేయండి. ఈ యొక్క జూమ్ మీటింగ్ నిర్విరామంగా జరిపించడానికి మీ దాసులు బర్నబాస్ అన్న గారికి ఇచ్చిన భారంను బట్టి, బాధ్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన దైవజనులను, పరిచారకులను, పెద్దలను, పరిశుద్ధులను, సహోదర సహోదరులందరినీ కూడా దీవించి మేము పనులు ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీకు కృపాస్తాలకు అప్పగిస్తున్నాను. ఆయన మీరైతే మమ్మల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రేమిస్తూ జగత్పునాది వేయబడక మునిపే మీ ప్రియకుమారుని మా కొరకు ఈ లోకానికి పంపడానికి ఇష్టపడ్డారు. జగత్ పునాది వేయబడక మునిపే మేము రక్షించబడి మీ కుమార్తెలుగా ఉండటానికి మీరు ఇష్టపడినందుకు స్తుతులు నాయన. ఇప్పుడు మీ పిల్లలముగా మీ కృపాసనంతో చేరిగా మీరే మాతో మాట్లాడి మైపదము మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి సమయాన్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా సునీల్ కుమార్ అన్న. సునీల్ అన్మ్యూట్ అవ్వండి. సునీల్ మ్యూట్ లో ఉన్నారు. సునీల్ అన్మ్యూట్ అవ్వండి. ఈ సమయాలన్నా కర్నూలు నుంచి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అన్నా వందనాలన్నా. వందనాలన్నా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, జూమ్ యాప్ లో పాల్గొన్న మీ అందరికి వందనాలు. క్రైస్తవ స్నాద కీర్తనలో 24వ పాట పాడుకుందాం. నీ జల్దరు వృక్షపు నీడల్లో
ఆనందభద్రున్న పాడు పాడుకుందాం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలు రాక్షసి వృక్షపు గాయములు, బలు రాక్షసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలిచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలిచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఓ ప్రియుడా నాకతి సుందరుడా, ధవలవర్ణుడా నాకతి ప్రియుడా. ఓ ప్రియుడా నాకతి సుందరుడా, ధవలవర్ణుడా నాకతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. ద్రాక్షారసధారల కన్న మరి, ద్రాక్షారసధారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడు చూచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడు చూచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదన్, నా ప్రియుని కొరకు కనిపెట్టెదన్. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ విందుశాలకు నడిపించి
రాజులు యాజకులతో చేర్చితివి, నీ విందుశాలకు నడిపించి. రాజులు యాజకులతో చేర్చితివి, జీవాహారమునా ఖండించి. జీవాహారమునా ఖండించి, పరమాగీతములను నేర్పితివి. పరమాగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురాకషి వృక్షపు గాయములు, బలురాకషి వృక్షపు గాయములు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు. ప్రేమాహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. అన్నా వందనాలు. అన్నా వందనాలన్నా. అన్న వందనాలన్నా. దేవుని నామని పాట పాడి దేవుని నామని వచ్చిన సమీరన్నకు మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. వాక్య పరిచయ నిమిత్తం చంద్రన్న మా వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తారు. చంద్రన్న అన్నా వందనాలన్నా, ప్రార్థన చేయండి నా వాక్యం. యేసు ప్రభువా, నీ పాదములకు మా వేలాది వందనములు, స్తోత్రములు, నమస్కారాలు చెల్లిస్తున్నాం. రాత్రి మంచి విశ్రాంతిని, మంచి నిద్రనిచ్చి సురక్షితంగా కాచి కాపాడి మరి యొక్క నూతనమైన దినాన్ని ప్రభువా నాయన మీ నామంలో మీరు మాకు అనుగ్రహించి స్వామి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేపు జాము నీ సన్నిధి సహవాసములు, పరిశుద్ధుల మధ్యలో కూర్చొని పరిశుద్ధులతో సహవాసం చేసి పరిశుద్ధులతో గొప్ప నాయన దేవా తండ్రి గుంపులో మనకు చేర్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని ద్వారా మంచి పాట, రాయుతంగా పాఠానికి కృపను అనుగ్రహించినావు స్వామి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి మరి ఒక దాసుడు నీ పచ్చా నిలబడుచుండగా ప్రభు నాయన మాకు కావలసినటువంటి వాక్యమును నీ దాసుని ద్వారా మీరు అందించమని ప్రార్థిస్తున్నాము. మేమందరము నీ సన్నిధానములో వినయముతో, విధేయతో, భయంతో, భక్తితో కూర్చొని శిష్యులు వినట్టుగా వినటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా నాయన తండ్రి జూమ్ యాప్లో కూడి వచ్చిన ప్రతి వారిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నడిపిస్తున్న దాసుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ కోడికను ఆది మధ్యం అంతము నాయన మీరు చక్కగా జరిగించి కోడిక ద్వారా నామానికి మహిమయో, ఘనతయో, ప్రభావములు కలిగించని మాకు మేలు చెంపురుగులు దిద్దుబాటు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తాం. చంద్రన్నకు జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్నా. ప్రాముఖ్యమైన సమయం మన మధ్యలో ఉన్న సిద్ధాల అబ్రహాం గారు వాక్యం అందిస్తారు. మనం విని ఆత్మీయ పొందుదాం. చిరుదల అబ్రహాం గారు మన మధ్య ఉన్నారు, వాక్యం అందిస్తారు. మనం విని ఆత్మీయ నిరీక్షణ అన్నా. అందరన్నా అబ్రహాం అన్మ్యూట్ అవ్వండి. అన్న అన్మిట్ కండి నా అన్మిట్ కావాలన్నా. అవుతారు. అబ్రహాం అన్మ్యూట్ అవ్వాలి. ఓకే. వినిపిస్తుందన్నా? వినిపిస్తుందన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాలపు జూమ్ మీటింగ్ లో పాల్గొన్న వీళ్ళందరికీ, దైవ సేవకులకు
స్థానిక సంఘాల పెద్దలకు, సహోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరొక పర్యాయము మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి, దేవుని మాటలు పంచుకోవడానికి పరలోకమందున దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, మన ప్రియులు పెద్దలు పట్టవాసు గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ వారికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా దైవజనులు ఎంతో వ్యయ ప్రయాసలతో పరిశుద్ధుల క్షేమాభివృద్ధి కొరకై కొనసాగిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారిని అభినందిస్తా ఉన్నాను. ఉదయకాలము చక్కని పాటలు మనం విన్నాం, సహోదరులు ప్రార్థన చేశారు, దేవుని దాసులు చక్కగా నడిపిస్తున్నారు. వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మనందరికీ బాగా పరిచయమైన ఒక వాక్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 7-8 వాక్యాలు చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉంది. దేవుని ఆత్మ సహాయార్థమై మరొకసారి చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, గత రాత్రంతా మంచి నిద్ర విశ్రాంతి మాకు అనుగ్రహించి మీరు దయచేసిన మరొక నూతన దిన ప్రవేశం కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. విదాసులు బర్నబాసు గారు, వారి బృందం గత 11 సంవత్సరాలుగా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. స్తోత్రాలు. అనేక మంది దైవ సేవకుల ద్వారా, అనేక మంది పరిశుద్ధులకు మీరు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం కొరకై స్తోత్రాలు. యేసుక్రీస్తు దినం వరకు ఈ శుభ కార్యక్రమం కొనసాగాలని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి జూమ్ కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసులను, పాటలు పాడిన వారిని, చేసిన వారిని, చేయబోతున్న వారిని కూడా కొద్ది నిమిషాలు మీ లేఖనము చుట్టూ మేము చేరుగా మీ ఆత్మ ద్వారా, మీ దాసుల ద్వారా మీరే మాతో మాట్లాడుతున్నారు. దేవుని పరిశుద్ధ వాక్యమైన యేసు ప్రభు నామం స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలము మన ధ్యానాంశం ఏమిటంటే ఈవులు. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించను. ఈవులు అంటే మరొక పదము బహుమానములు, లేకపోతే వరము. ఈవి, బహుమానము, వరము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం గమనిస్తాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు చాలా మనం చెప్పుకోవచ్చు, కానీ కొన్ని ఆత్మీయంగా, కొన్ని భౌతికంగా మనము ఉదయకాలము ధ్యానం చేద్దాం. దేవుడు మానవాళికి ఎన్నో ఈవులు ఇచ్చాడు. ఆ మాటకు వస్తే ఈ జీవితమే దేవుడు మనకిచ్చిన గొప్ప ఈవి. భూప్రపంచంలో మనకంటే పెద్ద పెద్ద జీవులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో
తర్వాత అరణ్యములో, విశ్వములో మనకంటే వందల వేల లక్షల రెట్లు ఉన్న జీవులు జీవరాశులు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ శాసించి పరిపాలించే అద్భుతమైన శక్తి సామర్థ్యాలు, జ్ఞాన వివేకములు దేవుడు మనకు అంటే మానవులకు మాత్రమే ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తాను. చాలా మంది దేవుడు ఇచ్చినటువంటి విలువైన జీవితం అనే వరమును, ఈవిని దేవుని చిత్తానుసారంగా కాకుండా తమకిష్టం వచ్చినట్టు వాడుకొని దేవునికి అవమానం కలిగిస్తూ వారు కూడా చాలా నష్టపోతున్నారు అనేది మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ఉదయకాలపు వేళ దేవుడు మనకిచ్చిన జీవితం అనే ఈవిని, ఈ వరమును, బహుమానమును ఎలా వాడుతున్నామో అంత మనమందరం కూడా ప్రశ్నించుకోవాలని ప్రభువు పేరట హెచ్చరిస్తా ఉన్నాను. ఒక వరుస క్రమములో మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం గమనిస్తే మనకు బాగా తెలిసిన మాట అనేక సార్లు మనం ఆదివారపు ఆరాధన కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. కొరింథీ 2వ పత్రిక 9-15 మనము గమనిస్తున్నప్పుడు అక్కడ అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వాక్యంలో ఇలా మనం చదువుతాం. చెప్ప శక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. అద్భుతమైన మాట పౌలు గారు రాస్తూ, ఓ కొరింథీయులారా, దేవుడు మనకు ఒక వరాన్ని అనుగ్రహించాడు. అది చెప్పశక్యము కానిది, అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, లేకపోతే అన్స్పీకబుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. భూలోకములో ఉన్న మానవాళికి దేవుడు అనుగ్రహించిన చెప్పశక్యము కాని వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని వరము అనే మాట మనకు కనిపిస్తుంది. మానవాళికి, విశేషంగా విశ్వాసులకు ఆయన దేవుని వరం. కొంతమంది ఇస్లాం మత సహోదరులు, హైందవ సహోదరులు ఇలాంటి కొన్ని వాక్యాలు తీసుకొని తప్పుగా వ్యాఖ్యానిస్తూ కొంచెం ఇబ్బంది కలిగిస్తారు. అదేంటంటే, యేసుక్రీస్తు దేవుడు కాదండి, ఆయన దేవుని వరము అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదండి, ఆయన దేవుని ప్రవక్త అంటున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదండి, ఆయన దేవుని కుమారుడు అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదండి, ఆయన దేవుని కంటే కొంచెం తక్కువ వాడని, ఇలా కొన్ని రెఫరెన్స్ తీసుకొని విశేషంగా ముస్లిం సహోదరులు అలా మాట్లాడుతూ తమ్మును తాము తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనే లేఖన భాగాలు వాళ్ళు చదవరు, అవి ప్రస్తావించరు, కానీ అనుకూలంగా మలుచుకుంటా ఉన్నారు. ఉదయకాలం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ప్రవక్త వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వరం వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనుషులకు మధ్యవర్తి, ఇది కూడా వాస్తవం. అదే సమయంలో అట్ ద సేమ్ టైం హీ ఈజ్ గాడ్. దేవుని వాక్యం చెప్తుంది, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవునికి ఉండవలసిన సర్వ గుణగణములు, అన్ని లక్షణాలు యేసుక్రీస్తులో మనకు కనబడతాయి. కాబట్టి త్రిత్వమైన దేవుడు, హోలీ ట్రినిటీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న పరిశుద్ధ దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న మహోన్నతుడైన దేవుడు ఆయా సమయాల్లో ఆయా కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు ఆ తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా బయలుపరుచుకొని
వారి వారి కార్యక్రమాలు జరిగించారు. ఇక్కడ చెప్పశక్యముగాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. విశ్వాసులు స్తుతించవలసిన అనేక అంశాలలో మొట్టమొదటి అంశం ఏంటంటే చెప్పశక్యముగాని దేవుని వరమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనము దేవుని స్తుతిస్తాం. లోకములో మనకు చాలా వరములు, చాలా బహుమానములు, చాలా ఈవులు మనం పొందుకుంటా ఉంటాం. మన ఇంటి వాళ్ళు కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ, సేవలో కానీ, ఆయా సమయాల్లో సందర్భాల్లో చాలా ఈవులు మనం పొందుకుంటాం. కానీ the greatest and unspeakable gift of God is our Lord Jesus Christ. వీటన్నిటిలో మనము పొందుకుంటున్న బహుమానములన్నిటిలో అత్యంత శ్రేష్టమైంది, అత్యంత గొప్పది, చెప్పడానికి సాధ్యం కాని అన్స్పీకబుల్, అన్ఎక్స్ప్రెసిబుల్ గిఫ్ట్ ఏంటంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే లోకములో ఉన్న ఏ బహుమానమైనా అది తాత్కాలికమైంది. లోకములో ఉన్న ఏ బహుమానమైనా శ్రేష్టమైంది కాదు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అందరిలో శ్రేష్ఠుడు. భూమి మీద వందల వేల లక్షల కోటాను కోట్ల మంది మనుషులు, మేధావులు, జ్ఞానవంతులు, బుద్ధి బలము చేత, అండబలము చేత, కండబలము చేత, ఖడ్గబలము చేత ప్రపంచాన్ని గడగడలాడించిన వారు, ఉర్రుతొలగించిన వారు ఉన్నారు. కానీ ఎవరికి లేని విశేషత, ఎవరికి లేని పరిశుద్ధత, ఎవరికి లేని ప్రేమ, ఎవరికి లేని శ్రేష్టమైన జీవితము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు కనబడుతుంది. అందుకే ఆయన చెప్పశక్యముగాని వరము, ఆ చెప్పశక్యముగాని వరము దేవుడే మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా మనమందరం ఆయన హృదయమారా, మనసారా స్తుతించబద్దులు. మనకు బాగా తెలుసు, మొదటి పేరు 1:8 ఉంటది, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పశక్యముగాని ఆయన వరమైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవాళికి, మరి విశేషంగా విశ్వసించిన వారికి ఆత్మరక్షణతో పాటు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోష ఆనందములు, అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్. చాలా మందికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, గొప్ప గొప్ప చదువులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఇళ్ళున్నాయి. కానీ శాంతి లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. గట్టిగా కళ్ళు మూసుకున్న నిద్ర రావడం లేదు. భయం, ఆందోళన, చీకు చింతలతో విసిగి వ్యాసారిపోతున్న మానవాళికి వార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినప్పుడు ఆత్మరక్షణ కలుగుతుంది. ఆ ఆత్మరక్షణ ద్వారా చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషానందములు దేవుడు మనకు వరముగా, ఉచితముగా అనుగ్రహిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్యలను ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చాలా మంది కడు పేదరికంలో ఉండి కూడా, ముప్పూట తినటానికి భోజనం లేకపోయినా, నివాసం చేయడానికి మంచి గృహాలు లేకపోయినా, ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి శాంతి కలిగి, నెమ్మది కలిగి, ప్రశాంతంగా జీవిస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. వారి ముఖాల్లో నవ్వు, వారి మోములో ఆనందం. భక్తుడు పౌలు గారు చెప్పాడు, ప్రభువునందు ఆనందించుడి,
మరలా చెప్పుదును ఆనందించుడి. కష్టాల్లో, చెరసాల్లో కూడా, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యములో, ఈవెన్ అవమానకరమైన పరిస్థితుల్లో కూడా చెప్పశక్యము గాని మహిమాయుక్తమైన ఆనంద సంతోషములు, ఈ చెప్పశక్యము గాని వరమైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. లోకములో ఎవరైనా మనల్ని ప్రేమిస్తే, ఈవెన్ ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న మీరైనా చెప్పే నేనైనా, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తాము. ఏమి ఆశించకుండా మనం ఎవరిని ప్రేమించము, ఈవెన్ ఎవరిని పలకరించము కూడా. మనం ఆశించినది వారి దగ్గర దొరకకపోతే మనం దూరం అయిపోతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న స్పెషాలిటీ, ప్రత్యేకత ఏంటంటే, మనం ఆయన్ను హింసించిన, బాధ పెట్టిన, గాయపరిచిన, ఆయనకు విరోధముగా బ్రతికిన, ఆయన గాయాలు రేపినా కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసం ప్రాణమే పెట్టాడు, రక్తమే చిందించాడు. అందుకే ఆయన అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ వరమును మనం మాటల్లో వర్ణించలేము, ఎక్స్ప్రెస్ చేయలేము, సాధ్యం కాదు ఇది. కాబట్టి అలాంటి అద్భుతమైన ప్రభువును బట్టి హృదయమారా, మనస్సారా మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగాలి. మొట్టమొదటి వరం, మొట్టమొదటి బహుమానం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు మనకు అనుగ్రహించిన అన్ని ఈవులలో మొదటి స్థానం, మొదటి పాత్ర ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ద్వారా మనము గొప్ప ఈవిని పొందుకున్నాం, దేవుని ద్వారా గొప్ప ఈవిని పొందుకున్నాం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్న మరొక ఈవి, మరొక వరం ఏంటంటే చూడండి, వాక్యంలో చదువుకుందాం. 119వ కీర్తనలో 56వ వాక్యం చదువుకుందాం. 119వ కీర్తన 56వ. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది అన్నాడు. నీ ఉపదేశము, ఇది నాకు వరం, ఇదే నాకు వరం. ఎంత మంచి మాట. నీ ఉపదేశమును అనుసరిస్తున్నాను. చాలా మంది ఉపదేశించే ఉపదేశకులు ఉన్నారు, బోధించే బోధకులు ఉన్నారు, వర్తమానికులు ఉన్నారు. అద్భుతంగా, అనర్గళంగా, శ్రావ్యంగా, చక్కగా బోధించే బోధకులు ఉన్నారు. అలాంటి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆ ఉపదేశమును అనుసరించి నడుచుకునేవారు మనకు కావాలి. నిజములో చాలా మంది నా ప్రియమైన సహోదరులు మంచి ఉపదేశకులు, మంచి బోధకులు, చక్కగా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వారు మన సంఘాలలో ఉన్నారు. దేవుని స్తుతిస్తున్నాను. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఉపదేశమును, లేకపోతే మనం ఉపదేశిస్తున్న వర్తమానం అనుసరించి నడుచుకుంటున్నామా లేదా? దేవుడి ఉపదేశాన్ని మనకు అద్భుతమైన వరముగా దయచేశాడు, అలా జీవిస్తున్నామా లేదా? ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకిస్తే, ఉపదేశము అనే మాటకు క్రొత్త నిబంధన వెలుగులో ఒక అద్భుతమైన, ఈ 119వ కీర్తన మనం చదువుతా ఉన్నప్పుడు దాదాపుగా 176 వచనాల్లో ఒక 5-6 వచనాలు మినహాయిస్తే ప్రతి వచనములో కూడా దేవుని వాక్యము, ఆ వాక్యం యొక్క పర్యాయ పదాలు మనకు కనపడతాయి. వాక్యము అని, ఉపదేశము అని, తర్వాత శాసనములు అని, ధర్మశాస్త్రముని, ఇత్యాది విషయాలు
ఇంటర్చేంజబుల్ గా మాటి మాటికి పడ్డాడు. అయితే రెండు విషయాలు మనం గమనించాలి దేవుని దాసులు ఉపదేశకులు. ఒకటి ఏంటంటే, ఈ ఉపదేశం అనే మాటకు సువార్త అనే భావన. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు మనం చదువుకుంటే ఆ స్పష్టమైన భావం మనకు కనబడుతుంది. ఉపదేశం అనే మాటకు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి చదువుతున్నా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయుందురు. ఏమంటున్నారు? నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇక్కడ ఉపదేశము అనే మాటకు సువార్త అంటారు. ఇలా గమనించాలి. వాక్యము 2 రకాలు. ఒకటి సువార్త వాక్యము, 2 బోధ వాక్యం. సువార్త వాక్యం వేరు, బోధ వాక్యం. చాలా మందికి ఈ తేడా అర్థం కావట్లేదు. నేను చాలా విచారంగా మాట చెప్తున్నాను. ఈవెన్ కొంతమంది సువార్థికులు కూడా సువార్త చెప్పమంటే ఏదో చెప్తున్నారు. సువార్త వాక్యం వేరు, బోధ వాక్యం వేరు. సువార్త వాక్యం అంటే రక్షించబడని వారికి, బయటి వారికి, సంఘానికి వెలుపలి వారికి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడ్డాడని, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములను ఘంటాపదంగా తేటగా అర్థవంతంగా చెప్పడాన్ని ఉపదేశ వాక్యం లేకపోతే సువార్త వాక్యం. ఈ తేడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని గురించి లోకానికి బహు తేటగా స్పష్టంగా చెప్పవలసిన వారుగా ఉన్నాం. రెండవది బోధవాక్యము, అది కూడా ఉపదేశమే. అంటే రక్షించబడిన వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఎదగాలో, ఎలా వర్ధిల్లాలో లేఖనానుసారంగా తేటైన వాక్య సత్యాలు, ఆత్మీయ బోధ మనం చేస్తాం. దేవుడు ఈ సువార్తను మనకు ఈవిగా ఇచ్చాడు. చెప్పాలంటే ఈ సువార్త మన దగ్గరకు వచ్చింది. మనకంటే జ్ఞానవంతులు, మనకంటే గొప్పవారు, మనకంటే ఉన్నతమైన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారి దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు, వారు తృణీకరించారు. అయితే కొంతమంది వెళ్ళలేదు. మన దగ్గరికి, నీ దగ్గరికి, నా దగ్గరికి దేవుడు దాన్ని ఈవిగా తీసుకుని వచ్చాడు, మన చెవులకు వినిపించాడు. ఈ సువార్త దేవుడు మనకిచ్చిన యేసు ప్రభువారు మనకు అనుగ్రహించబడిన గొప్ప ఈవి, గొప్ప వరం, చెప్పశక్యము కాని వరం. అయితే ఆయన సిలువలో చేసిన బలియాగము ద్వారా, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా సువార్త కూడా మనకు ఒక ఈవిగా అనుగ్రహించబడింది. ఆ సువార్త ద్వారా రక్షించబడిన వారికి దేవుని వాక్యము, సుబోధ కూడా ఒక ఈవిగా అనుగ్రహించబడింది అని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. ఇక 3వ మాట మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చాలా సార్లు కట్టుబాటుగా మనకు వచ్చే మాట అది. సువార్త తరువాత 3వ ఈవి మనకి ఏమి ఇచ్చాడంటే 2 మనం చూస్తే ఎఫెసీ 2:8 ఉంటది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇట్ ఈస్ ప్యూర్లీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఆ సువార్తను మనం వింటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న వ్యక్తి హృదయములో పాపమును గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి ఒప్పించినప్పుడు, దేవా నేను పాపిని క్షమించమని విశ్వసించిన వారికి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ దొరుకుతుంది. ఇది దేవుని వరమే. ఎంత కమ్మని భాష! దేవుని వరమే. రక్షణ అనేది మనం చేసే నీతి క్రియల వలన, దాని ధర్మాల వలన, ఒకవేళ రక్షించబడిన విశ్వాసులను మన బిడ్డలు బాల్యం నుండి చర్చికి వచ్చినా, ప్రతిరోజు వాక్యం చదువుకుంటా ఉన్నా, ప్రార్థన చేస్తా ఉన్నా, స్థానిక సంఘ కార్యకలాపాలు చురుగ్గా పాల్గొంటా ఉన్నా, ఈవులు ఇచ్చినా రక్షణ రాదు. కానీ వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కదా, కింద అన్నాడు, అది క్రియల వలన కలిగింది కాదు, కనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. ఇలా చెప్తుంటారు బోధకులు. సత్క్రియల వలన రక్షణ రాదు, సత్క్రియలు చేసి రక్షణ రాదు. రక్షించబడిన వారు సత్క్రియలు చేయాలి. మా నీతి క్రియలన్నీ మురుగుడలు అన్నాడు. కాబట్టి రక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చిన వారు. ఇంత గొప్ప రక్షణ మనం పొందుతాం. అందుకని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తామంటే, కొంతమంది రక్షణ పొందిన వారు కూడా భయముతో వణుకుతూ ఈ సొంత రక్షణ కాపాడుకోవడంలో వెనుకబడుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి. దేవుడిచ్చిన ఈవిని బహుమానం ఆ నిర్లక్ష్య పెట్టకూడదని, త్రోసివేయకూడదని ప్రభు పేరిట ప్రేమతో జ్ఞాపం చేస్తారు. మొట్టమొదటి ఈవి వరము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవ ఈవి వరము ఆయన మనకు అనుగ్రహించిన సువార్త, ఆయన మరణ పునరుద్ధానం గురించిన వార్త. మూడవది రక్షణ. పాపములో జన్మించి, పాపములో జీవించి, పాపములో చనిపోతే యుగయుగములు ఆరిపోని భయంకరమైన నరకాగ్ని గుండములో పాలు పొందవలసిన మనలను మన శిక్ష అంతా తన మీద వేసుకుని ఆ పాదమస్తకంగా నఖశిఖాన మన కొరకు నలగొట్టబడి ధారలుగా తన దివ్య రక్తమును ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వసించిన వారికి ఆయన కృపచేత రక్షణ. ఇది దేవుని వరం. దేవుని స్తుతిస్తున్నాను, మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ. అందుకని ప్రారంభంలో మా రక్షణకై స్తోత్రము, మా రక్షణకై స్తోత్రం. ఈ రక్షణలో పాపక్షమాపణ, పరిశుద్ధత, నిత్య జీవం ఇవన్నీ దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనము ఆరంభంలో చదువుకున్న మాట 4వ అధ్యాయం మనం గమనిస్తే 4:8 ఆయన ఆరోహణమైన చెరను చెరగా తీసుకుని పోయి మనుషులకు ఈవులను గ్రహించెను. ఈ మాటలు మనము 14 వరకు అలా చదువుకుంటూ వస్తాం. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడతాయి. మనకు సమయం దాటి వెళ్ళి ఒకటి ఏంటంటే, సంఘము అనేది దేవుడు మనకిచ్చిన ఇంటి. రక్షించబడిన వారిని దేవుడు అలా వదిలిపెట్టలే. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు అని చెప్పిన దేవుడు ఒక సంఘమును, పరిశుద్ధ సమాజమును మనకు ఈవిగా ఇచ్చి అందులో చేర్చాడు. సంఘము అనేది దేవుడు మనకి చాలా మంది కొన్ని సహవాసాల్లో, కొన్ని సంస్థల వారు
వెళ్ళి సువార్త ప్రకటించి వెళ్ళిపోతారు. వారిని ఒక సంఘములో చేర్చారు. చాలా మందికి స్థానిక సంఘ సహవాసం యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఒక రక్షించబడిన విశ్వాసి ఒక క్రమములో యోగ్యంగా పెరగాలంటే ఈ మస్ట్ బి అటాచ్డ్ టు ద లోకల్ అసెంబ్లీ. చెప్పాలంటే క్రొత్త నిబంధనానుసారంగా దేవుని సేవిస్తున్న ఒక స్థానిక సంఘానికి అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడ్డానికి పరలోకమందున్న దేవుడు భూమి మీద అపోస్తకార్యం 20:8 ప్రకారము దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని ఆయన భూమి మీద ఉంచాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ సంఘము అనేది క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము. ఆ శరీరములో మనమందరం భాగములుగా ఉండి స్థానిక సంఘములో ఎదగటానికి సంఘమును దేవుడు ఈవిగా ఇచ్చాడు. చాలా మందికి ఇప్పటికి కూడా స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యత లేదు. కొంతమంది ఒక 5 ఏళ్ళు ఒక సంఘములో, ఇంకో సంఘములో మారిపోతా ఉంటారు. నువ్వు కాకపోతే ఇంకోటి అన్నట్టు. అది క్రమం కాదు. దేవుడు స్థానిక సంఘమును నీకు నాకు ఈవిగా ఇచ్చాడు. ఆ సంఘములో మనము నాటబడిన వారమై వర్ధిల్లాలి. ఆ సంఘ క్షేమాన్ని మనం కోరుకుంటాం. ఆ సంఘము ద్వారా క్షేమాభివృద్ధి పొందుతూ మనం ప్రభు కొరకు జీవించాలి. ఇక 4వ మాట ఇక్కడే ఉంది. దేవుడు స్థానిక సంఘములో కొందరిని ఈవులుగా అనుగ్రహించాడు. చూడండి మాట చదువుకుందా. నాకు తెలిసిన మాటకి జస్ట్ జ్ఞాపకం చేస్తున్నా. 11 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుడి కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగురకనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమ కొరకు ఆయన ఇలాగూ నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధనము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుడు స్థానిక సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి అలా మొదటి మాట ఏంటంటే మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొందాలి. స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ ఏకంగా ఉండాలి. రకరకాల ఆలోచనలు, రకరకాల జ్ఞానం, రకరకాల ఉద్దేశాలు సంఘంలో ఉండకూడదు. చాలా విచారకరం, చాలా బాధాకరం ఏంటంటే చాలా స్థానిక సంఘాలలో ఈ ఏక మనసు కనబడడం లేదు. ముక్కలు ముక్కలుగా విడిపోతా ఉంటారు. చాలా మంది స్వార్థపరులు తమ స్వార్థం చేత దేవుడు సంఘం పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని చిన్నాభిన్నం చేస్తారు. ఓ మాట చెప్పక తప్పదు. అయ్యో వారికి ఆయా కులాల్లో నుండి, ఆయా మతాల్లో నుండి, ఆయా సాంఘిక పరిస్థితుల్లో నుండి సువార్త ద్వారా ఆకర్షించబడి రక్షించబడి ఒక మందిరముగా సంఘంగా ఉన్నప్పుడు అక్కడ ఏకత్వం, యూనిటీ, ఏక మనస్సు, సింగిల్ మైండ్ తప్పకుండా ఉండాలి. అలా లేకపోతే క్రీస్తు ప్రభు సంఘానికి విలువ లేదు. కొంతమంది ఉంటారు వాక్య సత్యాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇది నా అభిప్రాయం అంటారు. అలా వ్యక్తిగత అభిప్రాయాలకు స్థానం ఉండకూడదు. అందరూ కూర్చొని
ఆ వాక్య సత్యములో లేక ప్రభువుని గురించా సంఘాన్ని గురించా ఒక ఏకాభిప్రాయం రావాలి. భిన్నాభిప్రాయం ఉండకూడదు, డిసగ్రిమెంట్స్ ఉండకూడదు. అది చాలా విశేషమైనది. అలా క్షేమంగా ఉండడానికి దేవుడు 5 ఈవులు ఇచ్చాడు ఇక్కడ. 1 అపొస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, ఉపదేశం. ఇక్కడ గమనిస్తే ప్రవక్తలు, ఈ ప్రవక్తలు వేరు, అంటే క్రొత్త నిబంధన ప్రవక్తలు వేరు. ఇక్కడ చూడండి 2:20 ఉంటది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపొస్తలులు ప్రవక్తలు అనేవారు పునాది వేశారు, పునాది రాళ్ళు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్న అపొస్తలులు, ఆ తర్వాత ప్రవక్తలు ఉన్నారు. అంటే ప్రవక్తలు అంటే ప్రవచించిన వారు, క్రొత్త నిబంధన గ్రంథాలను రాసిన వారు కూడా పుట్టారు. అంటే క్రొత్త నిబంధన కాలములో రాబోతున్న సత్యాలు వివరించిన వారు. పరిశుద్ధ గ్రంథము పరిపూర్ణంగా గ్రంథస్థను చేయబడిన తర్వాత ఇక ప్రవక్తల అవసరం, అగత్యత లేదు. వారు పునాది వేసి వెళ్ళిపోయారు. ఆ పునాది మీద ఇప్పుడు సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు సంఘానికి ఈవులుగా ఉండి దాన్ని కడుతూ ఉన్నారు. సువార్తికులు అంటే దేవుని సువార్త పని కోసం ప్రత్యేకించబడిన వారు. ఇవాంజలిస్ట్ అన్నారు, వన్ హూ ఇస్ సెపరేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్. కాపరులు అంటే స్థానిక సంఘములో ఉండి సంఘమును కాచేవారు, మేపేవారు. ఈ సువార్తికులు, కాపరులు మనం ఎలా గుర్తిస్తామంటే వాళ్లకున్న వరాన్ని బట్టి మాత్రమే. కొంతమందికి చక్కగా సువార్త చెప్పే వరం ఉంటది, ఆ భారం ఉంటది. వాళ్ళు కూర్చున్నా, నించున్నా, లేచినా, ప్రయాణం చేసినా తోటి వ్యక్తికి సువార్త చెప్పకుండా ఉండలేరు. కాపరులు అంటే ఒక విశ్వాసి, రక్షించబడిన వారిని స్థిరపరచడంలో, బలపరచడంలో, వ్యక్తిగతం కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, అది వారికి ఇచ్చిన వరం. జాతకనాలి, ఇవి వరాలే గాని గొప్పతనాలు కాదండి. చాలా రకరకాల ఆలోచనలు సంఘాల్లో బయలుదేరాయి. ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు. ఎవరు ఎక్కువ, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ కాదండి. దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన వరాన్ని స్థానిక సంఘాల క్షేమం కొరకు సరిగ్గా వాడడమే సంఘ క్షేమాభివృద్ధి. కోయిన్సైడ్. శరీరంలో ఉన్న అవయవాలన్నీ, గుండెకాయ, లివర్, తల, మెదడు, కళ్ళు, కాళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా ఎలాగైతే కలిసి దేహానికి అటాచ్ చేయబడి పనిచేస్తారు, అలాగే సువార్తికులు, కాపర్లు అంటే పెద్దలు, అధ్యక్షులు, ఉపదేశకులు అంటే టీచర్స్, ఒక ప్రత్యేకమైన ఆ బోధన సామర్థ్యం కలిగిన వారు. వీళ్ళు పెద్దలు కాకపోవచ్చు, లేకపోతే సువార్త కాకపోవచ్చు, కానీ చక్కగా దేవుని వాక్యాన్ని స్టడీ చేసి సంఘానికి అందిస్తారు. వీరు సంఘానికి అనుగ్రహించబడిన ఈవులు. మనము వీరి ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాం. కాబట్టి ఈ అద్భుతమైన ఈవులను పరలోకమందున్న దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వరాలు, ఈ బహుమానాలు పరలోకమందున్న ప్రభు మనకు అనుగ్రహించాడు. వీటి మనం చక్కగా దేవుని మహిమ కోసం వాడుకుంటున్నాం. మనం ఎంతో ఆత్మీయంగా మేలుకుంటాం. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన బహుమానాలు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. భౌతికపరమైన ఈవులు ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో 3:13 మనం చదువుకుంటే,
చదివి ముగిస్తాను. 3:13 మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసు. చాలా మంది కష్టపడుతున్నారు, కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదన ద్వారా సుఖం అనుభవించట్లేదు. కొంతమంది త్రాగుడుకు, జోదానికి, వ్యభిచారానికి, వ్యర్థమైన వాటికి తమ కష్టార్జితాన్ని ఖర్చు పెడుతూ సుఖమనే మాట లేకుండా జీవిస్తా ఉన్నారు. అయితే ప్రభు స్తోత్రం, దేవుడు మనకి ఇచ్చిన చిన్న సంపాదనలో తృప్తిగా తింటున్నాం, తృప్తిగా నిద్రపోతా ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చిన బహుమానమే. ఒక వ్యక్తి ఎంత పెద్ద గృహం ఉన్నా, ఎంత పెద్ద బెడ్ ఉన్నా, ఎంత పెద్ద విలాసవంతమైనవి అంటున్నప్పటికీ కూడా సుఖించుట, నెమ్మది పొందుట, ప్రశాంతత అనేది దేవుడు మాత్రమే ఇచ్చేవారు. చాలా మంది వందల వేల కోట్ల మంది వారు నిద్ర రాక తలకిందులైపోతా ఉన్నారు. వారు దేవునికి దూరమైన కారణం చేత ఈ బహుమానం పొందుకోలేరు. చివరి మాటకి జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 124లో 3లో ఉంటుంది, తెలిసిన మాట. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సంతానం, గర్భఫలం దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. చాలా మంది ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటాం, చాలా మంది విశ్వాసుల బిడ్డలు లోకములో పాపములు ఉన్నారు. చాలా మంది అంటే చాలా, సువార్థికుల పిల్లలు, కాపరుల పిల్లలు, వాళ్లకు ఆత్మీయత కంటే చదువు మీద, ఉద్యోగాల మీద ధ్యాస ఎక్కువైపోయింది. సంఘ సహవాసాన్ని సరిగా రారు, మీరు పట్టించుకోరు. అయ్యా దయతో గమనించాలి, బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం. బహుమానమే, ఇట్ ఇస్ ప్యూర్లీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈ బహుమానం కింద ఉంటది, బలవంతుని చేతిలోని బాణముల వలె పెంచాలి. మన పిల్లల ద్వారా మన విరోధుల ముందు మనం తల దించుకోకూడదు. గుమ్మములో మనం వాదించాలి. చాలా మంది బిడ్డల ద్వారా సువార్థికులు, పెద్దలు, నాయకులు తల దించుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు. ఇది ఏమాత్రము సంఘానికి క్షేమకరం కాదు, మన ప్రభుకు మహిమకరం కాదు. గర్భఫలాన్ని బహుమాన దేవుడు, కుమారుడా కుమార్తె నీ చేతుల్లో పెట్టాడు, నా చేతుల్లో పెట్టాడు. వారిని ప్రభువు కోసము నమ్మకంగా పెంచడం ద్వారా మన విరోధులు సిగ్గుపడతారు, అపవాది వారి అనుచరులు సిగ్గుపడతారు. ప్రభువుకు మహిమ వస్తుంది, దేవుని రాజ్యం మరింతగా విస్తరిస్తుంది. కాబట్టి ఈ సంగతులు, సత్యాలు మన గుండెల్లో భద్రపరచుకుని నమ్మకంగా ప్రభు కొరకు జీవిద్దాం. దేవదేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించుగా. మరొకసారి అధ్యక్షుల వారికి, బనమస్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. అన్మిట్ అవ్వండి. సరే, వాక్యం అందించిన దేవుని సేవకులు అబ్రహామన్న గారికి ప్రభు నామమున తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రభుదాస్ అన్న, పెద్దలు ప్రభుదాస్ అన్న కర్నూలు నుంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కరుణావాత్సల్యుడా, మా జీవాధిపతి, అనంతుడా, అద్వితీయుడా, నా నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రాణనాథుడా, స్తోత్రములు. మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి మహిమగల నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి కనపరుస్తున్నాం.
మరొకసారి ఉదయకాల సమయంలో ఇలాగ మేమందరము చేరి ఈ సన్నిధిలో గడపటానికి కృప చూపారు. అయోగ్యులమైన మా పట్ల మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. విశేషంగా తండ్రి నీ దాసుని మరి మీరు పుల్లల చెరువు నుంచి అబ్రహాం గారిని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవ, మీరు మా కొరకు ఏర్పరిచిన లేఖనాలకై స్తోత్రములు. సంఘములో వారి వారి బాధ్యతలను మీరు జ్ఞాపకం చేశారు. సువార్తలు, పెద్దలు, పరిచారకులు వారి చేయవలసిన క్రమాన్ని జ్ఞాపకం చేసినందుకు వృక్షానికి స్తోత్రములు తెలుస్తున్నా. విశేషంగా మా కొరకు మీరు ఏర్పరిచిన ఈవులు అవి ఎంతో మరి విలువైనవి నానా. అవి మీ కొరకు వాడబట్టడానికి, మీ కొరకు మేము జీవించడానికి కృప చూపండి. దాసుని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నడిపించిన ప్రియులు నీ దాసులను బట్టి నీకు గణపరిస్తున్నాం. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నీకు మహిమ కలిగినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన నీ బిడ్డలందరి బట్టి స్తోత్రములు. విశేషంగా ఇందు విషయమై ప్రయాసపడుతున్నా నీ దాసులు మా ప్రియులు బర్నబసనను కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి స్తోత్రములు. ఎంతో ఆసక్తి కలిగి ఉదయాన్నే మమ్మందరూ మెలకొల్పి నీ సందులో తీసుకొస్తున్నందుకు తండ్రి నీ యందు ఆనందించటానికి దినదినము తండ్రి నీ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడుతూ ఆత్మీయముగా, ఉజ్జీవముగా, విశ్వాసం అంది స్థిరపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవ, ఇలాగూ జూమ్లో చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యులను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీతో సహవాసాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా విమోచకుడు, మా రక్షకుడు, మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి మహిమగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 నడిపించిన సహోదరుడు సునీల్ గారికి, వాక్యమించిన దేవుని సేవకులు చిరుదల అబ్రహాం అన్నగారికి మనం వందనాలు చెప్పి సెలవు తీసుకుందాం. అందరికీ ప్రభునామంలో ప్రేమపూర్వకంగా అందరికీ